ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా షేక్ రియాజ్ ని ఈ రోజు పెద్ద మొత్తంలో జనసేన సంబంధించిన నాయకులు కావచ్చు, మొత్తం ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ఒక సాధారణ కార్యకర్తకు ఇంత పెద్ద పదవి రావడం పట్ల జనసేన సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, ఏం చెప్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా చూస్తారు ఇప్పుడు జనసేనలో కింద కార్యకర్త నుంచి కూడా పెద్దవాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూసారు ఈ నుడా చైర్మన్ గా రావడం? జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకుల్ని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దడమే పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇది మంచి నిదర్శనం. రియాజ్ అన్న నాకైతే 2014 నుంచి పరిచయం. 2014 నుంచి కూడా రియాజ్ అన్న అన్ని జిల్లాలు పర్యటిస్తూ అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెడుతూ అదేవిధంగా నెల్లూరుకి కూడా తరచుగా వస్తూ ఉండేవాళ్ళు. ఆయన యొక్క నిదానం కానీ, ఆయన యొక్క నిబద్ధత కానీ, పార్టీ ముందు ఆయనకున్న డెడికేషన్ కానీ ఈరోజు ఏంటంటే ఈ నుడా చైర్మన్ అనేది రావడం చాలా సంతోషదాయకంగా భావిస్తూ, నెల్లూరు నుంచి మేమందరం కూడా వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాలతో, అదేవిధంగా నూనె మల్లికార్జున గారి సహకారంతో మేమందరమే ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా ఈరోజు ఒక పండగ వాతావరణం జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒంగోలు కూడా చైర్మన్ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసిన రియాజ్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా తరఫున. అదేవిధంగా రేపు జరగబోయే వైజాగ్లో 28, 29, 30 వైజాగ్లో జరగబోయే జనసేన పార్టీ కార్యక్రమంలో మా జనసైనికులందరికీ మా జనసేనాని ఒక ప్రణాళిక ఇవ్వబోతున్నారు. ఏ విధంగా మనం ప్రజలకి అండగా ఉండాలి అనేది నిర్ణయిస్తున్నారు. మాకు రేపు సూచనలు ఇచ్చిన తర్వాత మేమందరం జనాభాకి ఏ విధంగా దగ్గర అవుతామో అనేది ప్రతి ఒక్క ప్రజలకి నిదర్శనంగా నిలబోతుందని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి అనేది వస్తుందని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది ఈరోజు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం మొదలై దాదాపు 1 సంవత్సరం 2 నెలలు అయింది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం అందరం కలుపుకోలుగానే పనిచేస్తున్నామని తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, తర్వాత మన జనసేన కానీ కొన్ని చోట్ల మనకి రావాల్సిన కోటా వరకు రావడం లేదని నేను జనసేన తరపున అభిప్రాయపడుతున్నాను. కొన్ని నియోజకవర్గాలు ఏమో ఇస్తున్నారు, కొన్ని నియోజకవర్గాలు ఏమో ఇవ్వడం లేదు. తెలుగుదేశం వాళ్ళు పదవులు పందారం చేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలు రూరల్ ఎమ్మెల్యేలు కానీ ఇటువంటి ఎమ్మెల్యేలు ఉండి పిలిచి ఇస్తున్నారు. అదే విషయం. కాకపోతే అందరూ సమిష్టిగా కలిసి ఇంకొక 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఇంకొక 20 ఏళ్ళు సమిష్టిగా కూటమి ప్రభుత్వం నడిస్తే మనం కూడా జనసేన కూడా వేళ్ళను కొని గట్టిపడేదానికి ఛాన్స్ ఉంటుందని నా అభిప్రాయం. జనసేన కూడా ఇప్పుడు అందరూ పదవుల కోసం ఆశిస్తే కాదు, కష్టపడే ముందు పనిచేస్తే పదవి అదే ఆటోమేటిక్గా పదవి వస్తుంది. మనం పదవి అలంకారం కావాలని ఆ పదవి మనకు అలంకారం కాకూడదు. మనం ముందు పనిచేయడం నేర్చుకోవాలా. మనం శ్రేయశక్తిలో పవన్ కళ్యాణ్ జనసేన కోసం పనిచేసేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్ పదవి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పనిచేసే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, పనిచేయని వాళ్ళకి ఎవరికి ఇవ్వడం లే. కష్టపడి బాగా పనిచేస్తే ఆయనకి ఎప్పుడూ గుర్తిస్తారు. ఇది జనసేన పార్టీలో ఉండేది ప్రధాన సూత్రం. అంతేగాని నాకు పదవి ఇస్తే నేను పని చేస్తాను అనే సూత్రం జనసేన పార్టీలో లేదు. జనసేన పార్టీలో సామాన్య కార్యకర్త ఇప్పుడు రియాజ్ని ఉదాహరణ తీసుకోండి. ఆయన దాదాపు 2008 నుంచి పనిచేస్తున్నారు. ఇది ప్రజారాజ్యం కానీ, జనసేనలు కానీ, దీంట్లో కానీ చేస్తున్నారు. అంచెలంచెలుగా పైకి వచ్చారు. 15-20 ఏళ్ళు అయింది ఆయనకు ఒక పదవి వచ్చేదానికి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తే ఏదో ఒక టైంకి మనకి పదవి వస్తుంది. మన పదవి కోసం ఏం పనిచేయాలన్న రూల్ ఏమి లేదు. జనసేన కోసం కష్టపడండి, జనసేనని డెవలప్ చేయండి. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూత్రం. చాలా మంది కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మరి ఎట్లా చూసారు, భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది జనసేన పార్టీ? ఈరోజు జనసేన పార్టీ గురించి చెప్పుకోవాలంటే, జనసేన పార్టీ కలిసి ఈరోజు టీడీపీ బీజేపీతో కలిసి బలంగా పనిచేస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక వ్యక్తిగా రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనే ఒక కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు జనసేన పార్టీ ముందుకెళ్తుంది. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది అనడానికి ఈరోజు రియాజ్ గారు ఒక ఉదాహరణ. ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంటుంది. భవిష్యత్తు రావడానికి ఉదాహరణ రియాజ్ గారు గత 20 సంవత్సరాల పైబడి నుంచి పనిచేస్తుంటే ఈరోజు ఆయనకి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది. అలాగే మనకు పదవి కానీ లేదా ఏదైనా సరే మనకు కావాలి అంటే మనం కోరుకోకూడదు. మనం పార్టీ కోసం, పార్టీ జెండా కోసం ఎక్కడైనా సరే అందరితో కలిసి పనిచేయాలి. వర్గాలుగా కాకుండా అందరితో కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తింపు అనేది వస్తుంది. గుర్తింపు వచ్చినప్పుడు ఇలాంటి సువర్ణమైన అవకాశాలు వస్తాయనేసి నేను కోరుకుంటున్నాను.
ఇది మొత్తానికి చూడొచ్చు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి పెద్ద మొత్తంలో ప్రమాణ స్వీకారం చేయడం. గతంలో అంటే కొన్ని రోజుల క్రితం సైతం ఇది అనౌన్స్మెంట్ వచ్చింది. మరి అనౌన్స్మెంట్ వచ్చిన నుంచి జనసేన సంబంధించిన నాయకులు పెద్ద సంబరాలు అయితే చేసుకున్నారు. మొత్తానికి ఈరోజు మొత్తం అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మంచి రోజులు రాబోతున్నాయి. మరి ఒంగోలు మరింత అభివృద్ధి చెందుతుంది. జనసేనలో ప్రతి ఒక్క కార్యకర్త నుంచి కూడా వాళ్ళు సేవా దృక్పథంతో పనిచేయాలి. ఖచ్చితంగా వాళ్ళకు పదవులు లభిస్తాయి, ఆశించాల్సిన అవసరం లేదని చెప్పి జనసేన సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.